నమస్కారం. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కు స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. యెస్. 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 16థ్ ఇయర్ కదండీ. అవును. దాదాపుగా కొన్ని వందల హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేసి ఉంటారు కదా! అవును. సో, ఇది ఒక మంచి ట్రాక్ రికార్డే నాకు హ్మ్. తెలిసినంత వరకు. అంటే ఈ డెర్మటాలజీ ఈ విభాగంలో చూసుకుంటే గనక ఇంత సక్సెస్ రావడానికి కూడా చాలా కష్టం. అవును. బట్ ఇన్ని వందలు చేశారని చెప్పి నేను విన్నాను. హ్మ్. కరెక్ట్ నంబర్ ఎంతండి ఇప్పటివరకు? ఎన్ని హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేశారు? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? వివరించండి. ఆల్‌మోస్ట్ 1600 ప్లస్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేశాను. ఓహ్! ఇందులో మెయిల్, ఫీమేల్, హ్మ్. తర్వాత కొంతమందికి బియర్డ్, ఐబ్రో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇలా రకరకాల హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేశాను. స్కార్ ఉన్న వాళ్ళకి, యాక్సిడెంట్ స్కార్స్ ఉన్న వాళ్ళకి, హ్మ్. ఇలా డిఫరెంట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అనేది చేశాను. హ్మ్. సో, అందరూ ఇక్కడ 100% సక్సెస్ రేట్ ఉంది కాబట్టి అందరూ హ్యాపీనే. సో, నేను కూడా హ్యాపీ. 1600 ఆ! దట్స్ బిగ్ నంబర్ నిజంగా. అవును. అంటే నార్మల్‌గా 100, 200 ఇక్కడి వరకు ఓకేనండి. హ్మ్. అక్కడికే చాలా వరకు దట్స్ గ్రేట్ అని ఫీల్ అవుతాము. బట్ హ్మ్. 1600 అంటే వెరీ బిగ్ నంబర్. అవును. అందులోను 100% సక్సెస్ రేట్ అంటున్నారు. హ్మ్. ఇది ఎలా సాధ్యమైంది? మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? సో, ఇక్కడ కేహాల్లో ఏంటంటే నాతో పాటు ఒక మంచి వండర్‌ఫుల్ టీమ్ ఉంది హెయిర్ ఓకే. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి. హ్మ్. సో, అది మెయిన్ రీజన్ ఫర్ 100% సక్సెస్ రేట్. దాంతో పాటు మనం పేషెంట్‌కి అందరిని యాక్సెప్ట్ చేసుకోకుండా వాళ్ళకి వస్తుందా? రాదా? ప్రాపర్ డోనర్ ఏరియా ఉందా? వాళ్ళు ఎలిజిబులా? కాదా? అని చూసుకొని ప్రాపర్‌గా వాళ్ళకి ప్రీ అండ్ పోస్ట్ ఆపరేటివ్ చెకప్స్ చేసుకొని హ్మ్. చేయడం జరుగుతది. సో, ఓకే. అందుకే 100% రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సాధారణంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని అనగానే ఇప్పటివరకు ఉన్నటువంటి ఆలోచన అందరిలోనూ నొప్పెక్కువ ఉంటుందేమో, లేకపోతే అదొక ప్రెషర్ ఫీల్ అవ్వాలి. ఒకవేళ సర్జరీకి వెళ్తున్నాం అనంటే గనక దానికంటే ముందు, తర్వాత చాలా పెయిన్ భరించాల్సొస్తుంది. ఒక ట్రామాలోకి వెళ్ళిపోతామేమో, అందరిలోనూ తిరగలేమేమో సర్జరీ జరుగుతున్న తర్వాత రోజుల్లో అని చెప్పి ఇలా చాలా భయాలొకటి ఏర్పడిపోయి చాలామంది వెనకడుగు వేస్తున్నారండి. ఇది ఎంతవరకు నిజం? నిజంగా అంత పెయిన్ ఉంటుందా? ఎందుకంటే ఎవరి ఓన్ హెయిర్ ఇక్కడి నుంచి తీసి ఇలా పెడతారని చెప్తున్నారు. ఇక్కడి వరకైతే కొంత అవగాహన ఉంది. బట్ ఈ ప్రాసెస్ గాని పెయిన్‌ఫుల్ ప్రాసెసా ఏంటి? వీటి గురించి వివరించండి. సో, చాలామంది ఇది మనం తలకి చేస్తాం గాబట్టి ఫస్ట్ అడిగే క్వెషన్ ఇదే. హ్మ్. పెయిన్ ఎక్కువుంటుందా? తలకి చేస్తా అంటున్నారు గదా! హ్మ్. ఇంజెక్షన్స్ అట్లా అడుగుతారు. కానీ చాలా మినిమల్ ఆల్‌మోస్ట్ జీరో పెయిన్ అనే చెప్పుకోవచ్చు. ఆహ్, అది కూడా ఇన్సులిన్ సిరంజ్‌తో. ఇన్సులిన్ సిరంజ్ ఐడియా ఉంది గదా! చాలా యాహ్! సన్నగా ఉంటుంది. హ్మ్. అది గూడా మనం ఇచ్చేది లోకల్ అనస్థీషియా. ఓకే. ఎక్కడ వరకైతే చేస్తామో అక్కడ వరకే ఇచ్చేది. సో, హ్మ్. ఒక 5-10 మినిట్స్ మాత్రమే మినిమల్ బేరబుల్ పెయిన్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకసలు పెయినే ఉండదు. హ్మ్. చాలామందేంటంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేటప్పుడు మూవీ చూస్తుంటారు. ఇక్కడ మనం ఓహ్! సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాము. ఓకే. అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో, హ్మ్. వాళ్ళకి ఆ ప్రొసీజర్ పెయిన్ గాని అది ఏమీ తెలీదు. అంత హ్మ్. హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే. ఇంకొక అపోహ అండి. హ్మ్. బ్రెయిన్‌కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మేబీ ఏమన్నా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందేమో, లేకపోతే హ్మ్. ఐస్‌కి దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇవి సెన్సిటివ్ పార్ట్స్. అవును. వీటికేమైనా ఎఫెక్ట్ ఉంటుందేమోనని చాలా మంది ఆలోచన. సో, మనము ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేది ఓన్లీ సూపర్ఫిషియల్‌గానే. ఎందుకంటే స్కిన్ లేయర్ ఎక్కడి వరకైతే ఉందో అక్కడి వరకు మాత్రమే మనం నీడిల్ అనేది ప్రిక్ చేయడం జరుగుతది. హ్మ్. సో, బ్రెయిన్ వరకు మనం ఇంజెక్ట్ చేయట్లేదు. ఇది హ్మ్. ఓన్లీ చాలా సూపర్ఫిషియల్ అండ్ మైల్డ్ అనస్థీషియా డోస్ కాబట్టి హ్మ్. ఇంటర్నల్ హెల్త్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ లేదు. ట్రీట్మెంట్ తర్వాత కోలుకునేటువంటి టైం ఎంత వరకు ఉండొచ్చండి ఆఫ్టర్ ట్రీట్మెంట్? జనరల్‌గా ఇక్కడ సర్జరీ అయిపోగానే ఒక 5-6 అవర్స్ టైం పడుతుంది. చిన్నవి అయితే 3-4 అవర్స్‌లో అయిపోతుంది. హ్మ్. సో, ఆ 6 అవర్స్ తర్వాత పేషెంట్ వాళ్ళ ఓన్‌గా ఇంటికెళ్ళిపోతారు. ఓహ్! ఇక్కడ ఓకే. నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. సో, హ్మ్. అంత ఈజీగా ఉంటుంది. అంటే పోస్ట్ ప్రొసీజర్ గూడా వాళ్ళంత ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు వాళ్ళని వాళ్ళు. అండ్ హ్మ్. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ రొటీన్ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇన్ కేస్ హెవీ పొల్యూషన్ ఎక్స్‌పోజర్ ఉంది. డస్ట్‌కి ఎక్కువ వెళ్ళాల్సి బయటకి. ఉంది అంటే ఒక 1-2 డేస్ రెస్ట్ తీసుకోమంటాము. హ్మ్. ఆ పచ్చి పోయే వరకు అంటారు గదా! సో, హ్మ్. అది హీల్ అయ్యే వరకు. హ్మ్. తర్వాత నుంచి వాళ్ళు రెగ్యులర్ వర్క్ ఆఫీస్‌కెళ్ళొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఓకే. చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో కుక్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళ రెగ్యులర్ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. సో, ఇబ్బంది లేదు. అంటే ఇబ్బందేం లేదు. చాలామందేంటంటే 1 డే ఆర్ 2 డే కన్నా కూడా ఎక్కువ రోజులు స్పెండ్ అవును. చేయాల్సొస్తుందేమో అని చెప్పి. అలా ఉండదు. ప్రీ కేర్ అండ్ పోస్ట్ కేర్ ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సో, ప్రీ ఆపరేటివ్ కేర్ అంటే స్పెషల్‌గా దీనికేం లేదండి. ప్రీ అండ్ పోస్ట్. జస్ట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళని కొన్ని రోజులు
3-4 డేస్ స్టాప్ చేయమని చెప్తాము. అండ్ దెన్ వాళ్ళు రెగ్యులర్గా ఎలా అయితే వస్తారో అండ్ ఇక్కడ నుంచి ఎలా అయితే వెళ్ళిపోతారో అట్లా వాళ్ళు రెగ్యులర్గా రొటీన్ వర్క్ అనేది చేసుకోవచ్చు. ప్రీ ఆపరేటివ్ మీరు ఈ కండిషన్స్ లో ఉండాలి, పోస్ట్ ఆప్ ఈ కండిషన్స్ లో ఉండాలి అనే రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, వాళ్ళు రొటీన్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు మీకు వరల్డ్ వైడ్ గా కూడా క్లయింట్స్ ఉన్నారని విన్నాము. ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తారు అసలు ఇక్కడ క్లినిక్ కి? జనరల్ గా ఏంటి అంటే యుఎస్, యూకే, తర్వాత దుబాయ్, ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ ఉంటారు. వాళ్ళు వెకేషన్కి వచ్చినప్పుడు చేసుకొని వెళ్ళిపోవడము, లేదు ఓన్లీ దీనికోసమే వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండే యుఎస్ నుంచి వచ్చాడు. అతని నుంచి చాలా మంది క్లయింట్స్ యుఎస్ నుంచి వచ్చారు. సో ఆ తర్వాత యూకే అండ్ ఆస్ట్రేలియా నుంచి కూడా జస్ట్ దీనికోసమే వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. బికాజ్ అక్కడ ఎక్స్పెన్సివ్, అక్కడ ట్రీట్మెంట్ ఫాలో అప్ ఉండదు, డాక్టర్ ఎవరు చేస్తారా ఉండదు, అండ్ అక్కడ అపాయింట్మెంట్స్ దొరకవు. సో ఇలా రకరకాల రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఇక్కడ అఫోర్డబుల్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు. ఓకే, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి మీ దగ్గరికి రావాలంటే అంటే ప్రాసెస్ ఏంటండి, ఏ విధంగా? సో ఇప్పుడు ఎవరైతే డిస్టెంట్ ప్లేస్ నుంచి వస్తారో వాళ్ళు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆర్ ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు తీసుకోవచ్చు. అంటే చాలా దూరంగా ఉండే వాళ్ళు మోస్ట్లీ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని ఓకే అనుకుంటే ఇండియా వచ్చేసి ఒక బ్లడ్ టెస్ట్ చేసుకొని నెక్స్ట్ డే ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఒక 2 days తర్వాత వెళ్ళిపోతారు. అదొక ప్రాసెస్. ఇక్కడ ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ తీసుకుంటారు, ఆఫ్లైన్ వాళ్ళకి ఎలా వీలైతే అలాగా. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవాల్సి ఉంటుందా? తీసుకొని కలవాల్సి ఉంటుంది. అంటే కన్సల్టేషన్ అంతా అయిపోతుంది ఓవర్ ద ఫోన్. వాళ్ళు జస్ట్ సర్జరీ రోజు వచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుంది. ఎంత డ్యూరేషన్ ఉంటుందండి సర్జరీ? చిన్న కేసెస్ అయితే కనుక 3 to 4 hours లో అయిపోతుంది. కొంచెం పెద్ద వైడ్ ఏరియా అంటే ఇక్కడ నుంచి వెనక వరకు పోయింది అలాంటి వాళ్ళకి మాత్రం ఒక 5 to 6 hours పడుతుంది. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అందరికీ అది సాధ్యం కాదు అని అంటారు. అంటే ఎవరెవరికి అసలు సాధ్యం కాదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే? ఎవరైతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు, అండ్ కొన్ని బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయి కొంతమందికి వాళ్ళకి, అండ్ కార్సినోమా పేషెంట్స్ ఇట్లాంటి వాళ్ళకి మనము వాళ్ళకి రిజల్ట్స్ బాగుండవు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. అంటే చాలా మందికి ఉంటుంది, మనకి షుగర్ ఉంటుంది కదా, చేసుకుంటే హెయిర్ రాదేమో అని, బట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇట్ షుడ్ బి అండర్ కంట్రోల్. ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి భరోసా ఇస్తారండి? అంటే గైడెన్స్ ఏమన్నా ఉంటుందా, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు ట్రీట్మెంట్ తర్వాత అని సజెస్ట్ చేస్తారా? జనరల్గా ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఆ పార్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది మనం గైడ్ చేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇలా చేసుకోండి క్లీనింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. వన్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంతమంది చిన్నదానికి టెన్షన్ పడుతూ ఉంటారు, వాళ్ళకి మనం 24/7 సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మన టీం వాళ్ళు ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉంటారు. అండ్ ఇక్కడ కేహాల్లో ఏంటి అంటే ఫస్ట్ లో అయితే ఎవ్రీ వీక్, తర్వాత ఎవ్రీ మంత్ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎలా ఉన్నారో అడిగి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా పంపించడం జరుగుతుంది ఇక్కడ నుండి. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఏజ్ తో సంబంధం ఉంటుందా? ఎవరెవరు అర్హులు అని అంటే? సో ఏజ్ అంటే ఇప్పుడు ఉన్న పొల్యూషన్ కి, స్ట్రెస్ కి, డిఫరెంట్ కండిషన్స్ కి, మన న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ కి చాలా మందికి ఎంగేజ్ లోనే హెయిర్ అనేది పోతుంది. బాగా చదివే వాళ్ళకి ఇంకా ఆ స్ట్రెస్ కి తొందరగా పోతుంది. సో 20 years నుండి 70 years వరకు మన దగ్గర అయితే ఉన్న క్లయింట్స్, యంగెస్ట్ అంటే 20, ఓల్డెస్ట్ అంటే 70. సో ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. దీనికి ఏం ఏజ్ లిమిటేషన్స్ లేదు. అంటే 20 years కదా అప్పుడే చేసుకోవచ్చు అంటే వచ్చింది కదా బాల్డ్నెస్, సో చేసుకోవచ్చు. సో మోర్ దాన్ 60-70 ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు ఫిజికల్ హెల్త్ అంతా బాగుండి డయాబెటీస్ ఉన్న అండర్ కంట్రోల్ ఉంటే కనుక, మంచి డోనర్ ఏరియా ఉంటే కనుక చేస్తాం. డాక్టర్ గారు, ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ, ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొంత ఖరీదు ఉంటుందేమో అని. కాస్ట్ డీటెయిల్స్ కూడా వివరించండి. ఎక్కువగా ఉంటుందా? ఎందుకంటే కాస్ట్ అనేది వెళ్ళిపోతారని చెప్తున్నారు కదా. కాస్ట్ అనేది ఏంటి అంటే ఏరియాని బట్టి, అంటే కొంతమందికి చిన్న ప్యాచ్ ఉండొచ్చు, కొంతమందికి వైడ్ ఏరియా కూడా ఉండొచ్చు. సో డిపెండింగ్ ఆన్ దేర్ నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ రిక్వైర్మెంట్ ప్రైస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఎఫోర్డబుల్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఒకటేసారి ఎఫర్ట్ చేసుకోలేకపోతే మన దగ్గర 0 cost EMI ఆప్షన్ కూడా ఉంటుంది. సో వాళ్ళు మంత్లీ కూడా పే చేసుకోవచ్చు.
ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. మరి ఆ డీటెయిల్స్ చెప్పండి ఎలా ఆ. అసలు? ఎలా అంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ లేదు పార్ట్ టైం చేసుకునే వాళ్ళు అలా కూడా చేసుకుంటారు. వాళ్ళు ఒక హ్యూజ్ అమౌంట్ అంటే ఇప్పుడు సపోజ్ 50-60,000 అంటే ఎట్ ఎ టైం పే చేసుకోలేని వాళ్ళు దాన్ని మంత్లీగా స్ప్లిట్ చేసుకొని చేసుకోవచ్చు. సో అలా అయితే అందరూ ఎఫోర్డబులే కదా. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, చాలా క్లినిక్స్ వచ్చేసాయి. చాలా చోట్ల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తున్నారు. కాకపోతే వాళ్ళు తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్ లేకనా, లేకపోతే అసలు ఫస్ట్ ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే గనక ఏవేవి చూడాలి? వాళ్ళు ఖచ్చితంగా ఇవి దృష్టిలో పెట్టుకుని డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తారు కదా, మీరిచ్చే సలహా ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిక్వైర్మెంట్ ఉందో ప్రాపర్ సెంటర్కి వెళ్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. డాక్టర్ ఎక్స్పీరియన్స్డా కాదా, ఇంతకు ముందు సర్జరీస్ చేశారా, వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి వెరిఫై చేసుకోవడం అది వెరీ ఈజీ. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గరికి కూడా ఏంటంటే వేరే దగ్గర చేసుకొని అక్కడ ఫ్లాప్ అయి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎలా అంటే ప్రాపర్ హెయిర్ లైన్ ఇవ్వక, లేదు అంటే ఎక్కువ గ్యాప్స్ తో పెట్టేసేయడము, తర్వాత వాళ్ళకి ప్రాపర్ గ్రోత్ రాకపోవడము, ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటారు. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, చాలా క్లినిక్స్ ఉన్నాయి, చాలా చోట్ల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి చేస్తున్నారు. వాటికి కేహాకి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు కేహాకే రావాలి? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చాలా సెంటర్స్ లో చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం చేసుకోవాలి అన్నప్పుడు అదొక మంచి సెంటర్ అయినా, అక్కడ వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారా, వాళ్ళు ఇంతకు ముందు ఎలాంటి సర్జరీస్ చేశారు, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు ఏంటంటే ఇప్పుడు మన దగ్గరికి కూడా వేరే సెంటర్స్లో చేసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అక్కడ స్టెరైల్ కండిషన్స్ లేక వచ్చిన ఇన్ఫెక్షన్స్తో వస్తారు. అండ్ కొంతమందికి గ్యాప్స్ ఎక్కువగా పెట్టడము, హెయిర్ లైన్ ప్రాపర్గా లేకపోవడము, తర్వాత గ్రోత్ సరిగ్గా లేదు, అక్కడ వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు పోస్ట్ ప్రొసీజర్, ఇలా చాలా మంది వస్తూ ఉంటారు. మన దగ్గర ఏంటి స్పెషల్ అంటే నాతో పాటు ఇక్కడ ఒక మంచి టీం ఉంది. సో వాళ్ళందరూ ప్రీ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకుంటారు. అండ్ 24/7 సపోర్ట్ ఉంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏది ఉన్నా కూడా మేము వెంటనే సాల్వ్ చేస్తాము. ఇంకొకటి, మీకు మంచి హెయిర్ లైన్ తర్వాత మంచి గ్రోత్ వచ్చేలాగా, మాక్సిమం రిజల్ట్స్ వచ్చేలాగా మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో విన్నారు కదా, కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. ఇప్పటి వరకు డాక్టర్ గారికి 1600కి పైగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ చేసినటువంటి అనుభవం ఉందండి. చాలా మందికి అపోహ ఉంటుంది, పెయిన్ వస్తుందేమో, భరించలేమో అని. ఈ వీడియోతో మీకు అవన్నీ క్లియర్ అయ్యాయని కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే పెయిన్ ఫ్రీ అని చెప్తున్నారు. దాంతో పాటుగా విత్ ఇన్ అవర్స్లోనే మీరు సర్జరీ చేయించుకుని మళ్ళీ బ్యాక్ టు వర్క్, నార్మల్గా మళ్ళీ మీ లైఫ్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ దాంతో పాటుగా ఏమో ఖర్చు ఎక్కువ ఉంటుందేమో అని అనుకున్న వాళ్ళకి కూడా ఒక మంచి సమాధానం ఇది ఏంటంటే, జీరో పేమెంట్ అండి. మీరు ఏం పేమెంట్ ఫస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరైతే ఒకేసారి అంత అమౌంట్ మేము బేర్ చేయలేమని అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసమే కేహన్ నుంచి ఈ అద్భుతమైన ఆఫర్ కూడా ఉంది. ఎవరైతే ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందాం అనుకుంటున్నారో, ప్రస్తుతం నేనున్నది శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అండి. వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్ అలాగే అడ్రస్ కూడా నేను మీకు స్క్రీన్ మీద అందిస్తాను. వివరాల కోసం మీరు ఫస్ట్ కాల్ చేసి కనుక్కోండి, డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. బ్యూటిఫుల్ హెయిర్ని మీ సొంతం చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.